వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. వరాపో ఏ నీ ఇప్పుడే కదరా అడుగు పెట్టాం, అప్పుడే కరెంట్ పోడేంద్రా. ఎందువల్ల అంటే వాడు ప్రవీణ్ గారు రా భయ్. ఈ దరిద్రులు ఒక్కడు కూడా లో బీమ్ వాడట్లే, అందరు హై బీమే. ఎంత తీటగాళ్ళం అంటే బయటకు వచ్చిన మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసారు. చెప్తా ఛాయ్ తాగినాక. ఈరోజు మనం గాంగాపూర్ క్షేత్రంలో ఉన్నాము. గుల్బర్గా సారీ కలబురికి యారా పేరు. టైం ఆల్మోస్ట్ 4 o'clock అవుతుంది, ఇంకెవరు రాలేదు. ఇగో ఇస్తున్నా వచ్చేసినావా? ఆడు పూలు తెంపుతుండు పూజ కోసం. ఇగో ఈడేం చేయడు, జస్ట్ షో చేస్తా అంతే. అజ్జే రా ఇద్దేం ప్రా అని. అగో వాడు పూజకు పూలు తెంపుతుండు, వీడే పువ్వు. వీడు మామూలు పువ్వు కాదు. అయితే పెళ్లిలో నిన్న ప్రాక్టీస్ చేసినవారా నిన్న? ఇప్పుడు టైం 4:40 అవుతుంది. కరెక్ట్ జేఎన్టీ దగ్గర ఉన్నాం. గాన్గాపూర్కి ఏ టైం వరకు వెళ్తామో చూద్దాం. చెప్పండి మిస్టర్ ప్రవీణ్. మిస్టర్ బిజినెస్ మ్యాన్ చూడండి, వర్క్ చేస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి, పని చేస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి. చెప్పండి ప్రశాంత్, గాన్గాపూర్ ఎందుకు ఫేమస్? ఎటిమాలజీ కదరా, మరి ఏమంటారా? రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళాక మీకు ఒక్కొక్క ప్లేస్ చూపించుకుంటే వివరంగా చెప్తా. సో మనకి టూర్ గైడ్ దొరికేశాడు. ఇగో ఇక్కడ ఇంకో బిజినెస్ మ్యాన్ కస్టమర్స్ తో మేనేజ్ చేసుకుంటున్నా. పటాన్చెరు వెళ్ళేంత వరకు కొంచెం రిలాక్స్ అవుదాం, తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే మేము పటాన్చెరులో ఆగినాం పొల్యూషన్ చెక్ చేయడానికి. అదే పొల్యూషన్ సర్టిఫికేట్ కోసం ఆపినాం. ఇగో అక్కడ చూడండి, ఆడు కార్లో ఏం చేస్తాడు చూడండి. ఇంకో 300 కిలోమీటర్లు వెళ్ళామంటే గాన్గాపూర్ వెళ్ళిపోతాం. ఇగో గంట అవుతుంది, అయినా సంగారెడ్డిలో ఇరికినాం. ట్రాఫిక్ 6 అవుతుంది ఆల్రెడీ టైం. ఎందువల్ల అంటే వాడు ప్రవీణ్ గారు రా భయ్. పార్ట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ అని లేట్ అవ్వడం. దిస్ గై సేమ్ ట్రక్ డ్రైవర్ లెక్కనే ఉన్నావురా, పంజాబీ ట్రక్ డ్రైవర్. మల్లు అరే ఇటు తిర్రా ఒకసారి. సేమ్ ఆ బొట్టు, ఆ జుట్టు, ఆ బనియను. ఏదది పోలో జిబాన్ కేసరియా. లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్స్ బ్రేక్. లెట్స్ హ్యావ్ ఎ టీ బ్రేక్. చెప్పు. సాయి బాగుంటుంది. ఈ పెద్ద మనిషి మధ్యాహ్నం లంచ్ కూడా సరిగ్గా చేయలేదన్నమాట, అందుకే టీ బ్రేక్ కోసం ఆగి. అలాగో ఈవినింగ్ ఈ టైం ఎంత 6:30 అవుతుంది. అందుకే టీ తాగడానికి అయితే ఒక ప్లేస్లో ఆగాం. ఈ ప్లేస్ పేరు వచ్చేసి ఫేమస్ టీ పాయింట్. ఇక్కడ టీ చాలా బాగుంటుంది అంటే ఆగాం. ఓకే, చాలా పాతది అండ్ ఇక్కడ టోకెన్ సిస్టమ్ అయితే చాలా క్రేజ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ టీతో పాటు సమోసాలు, మిర్చి బజ్జీలు ఏమైతే 4 ఉస్మానియా బిస్కెట్ అందుకు ఒక ప్లేట్ మసాలా వడ తీసుకున్నాం అనమాట. అలా టీ తాగుతూ ఉండగా నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఇక్కడ ఏ షట్టర్ చూసినా ఒకటే పేరుంది, అదేంటంటే ఫేమస్ పాన్ మహల్, ఫేమస్ A to Z జనరల్ స్టోర్స్, ఫేమస్ టిఫిన్స్, ఫేమస్ టీ పాయింట్ అండ్ అలా అనమాట. అన్నీ ఫేమస్ అని పేర్లు ఉన్నాయి. తెలుగు వచ్చిన వాళ్ళకి కన్నడ కూడా వస్తుంది, నేను నమ్మరా. చూడండి మీరే. కన్నడ శాలగలిగా ಕುತ್ತು అది ಕಾರಾ ಶುತ್ತು ಕಾದು ಕಾರಾ అది తెలంగాణದಲ್ಲಿ ಕನ್ನಡ ಶಾಲೆಗಳ ಕುತ್ತು. ముఖ్యాంశాలు నడరా, టైం అయిపోతుంది. అలా కొంచెం సేపు తర్వాత మేము తెలంగాణ బార్డర్ అయితే దాటేసి కర్ణాటకలో ఎంటర్ అయిపోయాం. కర్ణాటకలో వెళ్ళి వెంటనే మేము ఫస్ట్ చేసిన కార్లో డీజిల్ ఫిల్ చేసుకోవడం. ఎందుకంటే తెలంగాణతో కంపేర్ చేసుకుంటే కర్ణాటకలో ఫ్యూయల్ ప్రైసెస్ కొంచెం తక్కువ అనమాట, అందుకే డీజిల్ పోయించుకోవడానికి. ఓ సారీ, ఇట్స్ యాక్చువల్లీ నాట్ పెట్రోల్, ఇట్స్ డీజిల్.
అలా లేడు. అవును నిన్న కూడా పాపం డ్రైవింగ్ చేసింది కదా ఫుల్. వెళ్ళు మామ, వెళ్ళు వెళ్ళు. కాదు ఆడ అంటారు చూడు, అదేంది ఆ సినిమాలు అంటారు రాజాలు, వెళ్ళు మామ వెళ్ళు. యాక్చువల్లీ తాజ్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటదిరా గుల్బర్గా దాటినాక. ఆడ రోటీతో పాటు దాల్ తింటే వేడి వేడిగా పల్లె దాల్ ఫ్రై మస్తు. ఇట్లా క్లైమేట్ చల్లగా ఉండాలా. రాంగ్ రోడ్ ఎందుకు వస్తుండీడు? ఏంది ఇంత 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 వాడికి వస్తుండు లారీ వాడు. ఇప్పుడే కదరా అడుగు పెట్టాం, అప్పుడే కరెంట్ పోడేంద్రా. మనం పోగానే కరెంట్ ట్రాఫిక్ జామ్ కూడా పోలేదురా, సగమే పోయింది కరెంట్. ఆడ ముందర ఉంది. మనమున్న ప్లేస్ లో పోయింది కదరా, మనం ఉన్న ప్లేస్ లో పోయింది. కాదు అది జరిపినట్టు ట్రాఫిక్ జామ్ కూడా మనకి ఇక్కడ. ఎంటర్ ద డ్రాగన్ సరదా ఆపరా. ఏం చేసిండ్రా వాడు? లారీ తిప్పుతుండు అక్కడికి సైడ్కి. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. పోలీస్ పడ్డారా? జాతర కాదు, పడ్డారా? ఇంకో 20 కిలోమీటర్స్ అయితే గుల్బర్గాకి వెళ్ళి డిన్నర్ బ్రేక్ తీసుకుంటాం. గుల్బర్గాలో డిన్నర్ ఆగుతాం అన్నమాట. ఇప్పుడే కొంచెం ఆగాం పక్కకి. ఏమరా ఇది కూడా గలీజ్ లాగే అయితే అనిపిస్తుంది నాకు. పర్లేదురా, ఈ లైట్లకి హెవీ లైట్లకి కనిపిస్తుంది ముఖం క్లియర్ గా. ఈ దరిద్రులు ఒక్కడు కూడా లో బీమ్ వాడట్లే, అందరు హై బీమే. అది కూడా ఎక్కువ ఇది ఫోకస్. ఫైనల్లీ తాజ్ డాబా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఎప్పుడో 2022లో ఇక్కడికి వచ్చాం అనమాట, గాన్గాపూర్. లాస్ట్ టైం అయితే మేము జీరా రైస్ అండ్ దాల్ ఫ్రై అండ్ బటర్ నాన్ ఆర్డర్ చేసాం. 3 కాంబినేషన్ బాగుండేది. దాల్ ఫ్రై. ఈ రెస్టారెంట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. మెయిన్లీ ఇక్కడ చెప్పుకోవాల్సింది దాల్ ఫ్రై అండ్ పన్నీర్ కర్రీ, 2 సూపర్ టేస్ట్. ముందుగా 2 నిమ్మ చెక్కలు వేసుకోవాలి, తర్వాత మంచిగా క్లీన్ చేసుకోవాలి. బటర్ నాన్ డాలో, కాజు పన్నీర్ డాలో. ఇప్పుడు కలబుర్గి అవుట్స్కర్ట్స్ ఉన్నాం. ఐస్ క్రీమ్ తిని కాగినాం అనమాట. మోర్ 33 kilometers to go for గాన్గాపూర్. టైం 11:58. ఇంకా 2 minutes అయితే 12 అవుతుంది. రూమ్ అయితే కొంచెం చెక్ ఇన్ అవ్వడానికి ఈ టైం అయింది. సో మేము ఉండబోయే రూమ్ ఇది అనమాట. ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నాం, 1500 ఛార్జ్ చేశాడు. సరిపోయారు ఇద్దరును. గుడ్ మార్నింగ్. మార్నింగ్ 5:40కి లేచాను, 6:15కి రెడీ అయ్యాను. 6:15 6:15 7:15 అవుతుంది. అందరం రెడీ అయిపోయాం. బ్యాగ్లో ప్యాకింగ్ అయిపోయింది. డైరెక్ట్ పోయి కార్లో కూర్చున్నాడే, ఇక దర్శనంకి వెళ్ళిపోడే. చెప్తా చాయ్ తాగినాక నడుచుకుంటా బై వాక్. అలా ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని నడుచుకుంటూ గాన్గాపూర్ గుడికి అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళే దారిలో ఈ జట్కా బండ్లు కనిపించాయి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలానే కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో బస్ స్టాప్ ఉంది.
ఇక్కడ నుంచి రాయచూర్కి హైదరాబాద్ బస్. ఇక్కడ నుంచి గుడి చాలా దగ్గర అనమాట. జస్ట్ 1 minute వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్ళగానే ఇదిగోండి ఫైనల్ గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే అన్నమాట మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. ఫైనల్లీ 7:30కి అయితే గుడి దగ్గరకు వచ్చేసాం. ఎంటర్ అవుతున్నాం గుడి లోపలికి. చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు వెళ్తున్నాం. అలా మేమైతే ఫ్రీ దర్శనానికి ఎంటర్ అయిపోయాం. ఫ్రీ దర్శనం లైన్ చాలా తిరగాలన్నమాట. బట్ క్రౌడ్ అయితే తక్కువ ఉన్నారు. అలా దర్శనంకి వెళ్ళిపోయాం. ఈరోజు మనం గంగాపూర్ క్షేత్రంలో ఉన్నాము. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి 3వ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి వారు కొనియాడిన ప్రాంతం. వారు ఈ ప్రాంతం అంతా ఎన్నో ఏళ్ళు ఇక్కడే తరచుగా ఉండి రోజు ప్రజలను పలకరిస్తూ పొద్దున్న సాయంత్రం గంగాపూర్ క్షేత్రం అంతా పరిసరించేవారు. వారు ఎన్నో మహిమలు చూపించడం వల్ల ఇక్కడ స్వామి వారికి భక్తులు గుడి నిర్మించారు. అలా కొద్దిసేపు లైన్లో వెయిట్ చేసిన తర్వాత గర్భగుడి గోపురం కనిపించింది. అది దాటి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఆ కిందకి వెళ్ళి స్టెప్స్ దిగిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే అదే అన్నమాట టెంపుల్ ఎంట్రన్స్. అక్కడికి వెళ్ళి ఒక 5 minutes దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇది అనమాట ఎగ్జిట్ పాయింట్ దగ్గరకు వచ్చి ఈ ఫొటోస్ అనేవి తీసుకున్నాను అనమాట. క్రౌడ్ ఏం నార్మల్గా ఉండే, అంత ఎక్కువ క్రౌడ్ లేకుండే. మాకైతే 30 to 40 minutesలో దర్శనం అయిపోయింది. జస్ట్ ఇప్పుడే దర్శనం అయింది. ఆల్మోస్ట్ ఒక 40 minutes అయింది దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చాం. ఇగో బయటకు వచ్చినా మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసారు. ప్రసాదాలు టేస్టింగ్ చేస్తారు ఆల్రెడీ. ఏది తీసుకుందామా అని. అంతే గంగాపూర్ దర్శనం అయిపోయింది. 30 minutes అయిపోయింది. 30 minutesలో దర్శనం అయిపోయింది. ప్రసాదాలు తీసుకున్నాం. నెక్స్ట్ టిఫిన్స్ కాగుతాం. గుల్బర్గా కలబుర్గి ఆరా పేరు కలబుర్గి. ఇప్పుడు గుల్బర్గి, ఇప్పుడు కలబుర్గి, ముందు గుల్బర్గా. ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మేము కలబుర్గిలో ఆగాము. ఇక్కడ బటర్ ఇడ్లీలు చాలా ఫేమస్ అంట. ట్రై చేసాం. టేస్ట్ ఓకే, యావరేజ్ అని చెప్పొచ్చు, నాట్ బ్యాడ్. ఎంత తీటగాలం అంటే ఆ రోడ్లో స్ట్రైట్ వెళ్ళిపోవాలి మేము. ఆ రోడ్లో స్ట్రైట్ వెళ్ళిపోకుండా ఇక్కడ కొండపైన ఏమో గుడి ఉంది, చూసుకొని వెళ్దాంరా అంటే అగో ఆల్రెడీ 2 వెళ్ళిపోతూనే ఉన్నారు లోపలికి. సాయితే ఇంకా ప్రశాంత్ జస్ట్ ఈ గుడి చూద్దామని పైకి ఎక్కి వచ్చేసినాం. అట్లుంటుంది. అసలు ఈ గుడిలో మేము తప్ప ఎవ్వరు లేరు. మేము 4 ఉన్నాం. ప్రశాంతంగా ఉంది, సైలెంట్గా గుడి అంతా. ఆల్రెడీ లొకేషన్ చూపించిన అది ఎక్కి ఇలాంటి టైంలో బ్రేక్స్ వాడద్దు అనమాట. ఇంజిన్ బ్రేకింగ్ వాడాలి. ఫైనల్లీ మేమైతే మాణిక్ నగర్ రీచ్ అయిపోయాం. మాణిక్ నగర్లో మాణిక్ ప్రభు టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. అది విజిట్ చేద్దామని వెళ్ళాం. సో ఇదే అన్నమాట మాణిక్ ప్రభు టెంపుల్. చాలా స్పేషియస్ ఉంది, అట్ ద సేమ్ టైం చాలా క్లీన్గా అండ్ గ్రీన్గా ఉంది. చాలా వెల్ మెయింటైన్ టెంపుల్ అని చెప్పొచ్చు అనమాట. టెంపుల్ అయితే చాలా పాతది, బట్ కంటిన్యూస్గా ఏదో ఒక రెనోవేషన్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. టెంపుల్ బయటే కాదు, లోపల కూడా చాలా స్పేషియస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ గోడల పైన చాలా మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ గుడి లోపల అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేశారు. వాడు అడ్డం వస్తేనే వాడు సడన్గా విప్పి ఇళ్ళకే చూడండి వచ్చినట్టుండు. ఓ గుద్దిండి అయ్యా. ఆటో మొత్తం కింద పడ్డారు. నాకు ఇలా కారేమో వస్తుంది.
ఆల్మోస్ట్ 24 అవర్స్ అయింది. గాన్గాపూర్ వెళ్ళాం, టెంపుల్స్ విజిట్ చేసాం, ప్రసాదం తిన్నాం, బయట ఫుడ్ తిన్నాం, మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాం, ఎంజాయ్ చేసాం. దట్స్ ఆల్ ఫర్ టుడే.